ఇవన్నీ జరిగినప్పటికీ అందరి మనసులో ఒకే ఒక ప్రశ్న, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందా అనేది ఉండేది సార్. అయితే ఈ చట్ట సవరణతో ఆ అనిశ్చితి తగ్గి అభివృద్ధి వేగం జరగబోతా ఉంది. రాజధానులు అనేది ఎన్నికల కోసం కాదు సార్, తరతరాల కోసం నిర్మించబడతాయి. ప్రభుత్వాలు మారినా కూడా విధానాలు ఏకపక్షంగా మారకూడదు. ఈ విధంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రజల పట్ల గాని, పార్లమెంటు పట్ల గాని, ప్రజా ప్రతినిధుల పట్ల గాని ఒక విశ్వాసం వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన విధంగా నేను అనేక మంది వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపాలి సార్. మొట్టమొదటిసారిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్ర మద్దతు ఇవ్వాలన్న ఆయన హామీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. మోదీ గారు ఇచ్చిన మాట నిలబెడతారని గత 12 సంవత్సరాలుగా ఎన్నో సార్లు నిరూపించబడింది. అదే ఈ రోజు ఆ విశ్వాసం మరొకసారి రుజువైంది సార్. రెండవది మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అమరావతి ఆయన ఆశయం, ఆయన కళ, ఆయన ధ్యేయం. రాష్ట్ర అభివృద్ధిలో రైతులను భాగస్వాములుగా మార్చిన ఆయన దూరదృష్టి చరిత్రలో నిలిచిపోతుంది. ల్యాండ్ పూలింగ్ విధానం, ప్రపంచ స్థాయి ప్రణాళిక, ఇవన్నీ వారి నాయకత్వానికి నిదర్శనం సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా అమరావతి అనే స్వప్నాన్ని ఒక్క క్షణం కూడా పట్టు వదలని సంకల్పం ఆయనది సార్. మూడవ వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన గళంతో, తన శక్తితో ప్రజా ఉద్యమ స్ఫూర్తిని నింపి కూటమి ఐక్యతకు, తెలుగు ప్రజల అభివృద్ధికి కంకణబద్ధుడైనటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సార్. ఈ ముగ్గురి కలయిక అమరావతి ఆశయానికి ఒక శక్తి, తెలుగు వారి భవిష్యత్తుకు ఒక భరోసా సార్. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిన మరొక ముఖ్యమైనటువంటి ఇద్దరు వ్యక్తులు అమిత్ షా గారికి, అదే విధంగా వెనక ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు సార్. అదే విధంగా ఇందులో ఇంకొక వ్యక్తిని కూడా మనం ప్రస్తావించాలి సార్. అమరావతిని అణిచివేయాలని, ఆపివేయాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం సామాన్యమైనది కాదు సార్. జేసీబీలతో, జైళ్లతో భయపెట్టి కూల్చివేతలు సాగించి ఆయన చేసిన రాజకీయ విధ్వంసం కూడా ఒక చరిత్రే సార్. ఆయన అణిచివేత వల్లే ఈ రోజు రైతుల గుండెల్లో అమరావతి ఒక ఉద్యమ అగ్నిగా రగులుతా ఉంది. ఆయన చేసిన అడ్డంకుల వల్లే ఈ రాజధాని ప్రాముఖ్యత దేశమంతా కూడా మార్మోగిపోయింది. ఆయన సృష్టించిన అస్థిరత వల్లే నేడు పార్లమెంటు సాక్షిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం కూడా ఏర్పడించింది. వారు సృష్టించిన అడ్డంకులే ఈ అమరావతి పురోగతికి పునాదులయ్యాయి సార్. ఆఖరిగా పొట్టి శ్రీరాములు త్యాగంతో పుట్టినటువంటి రాష్ట్రం మా ఆంధ్ర రాష్ట్రం సార్. రైతుల త్యాగంతో రూపుదిద్దుకుంటున్నటువంటి రాజధాని మా అమరావతి సార్. ఆత్మగౌరవ పునాదులపై తెలుగు జాతిని మేల్కొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారు వంటి చరిత్ర మా తెలుగు చరిత్ర సార్. ఆంధ్రులు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అభివృద్ధి వికసిస్తుంది.